పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మజ్ఞాన వారు వేసుకోలేదు. ఈ బ్రహ్మజ్ఞాన ప్రబోధం చేసినటువంటి రామారావు గారికి గొడవ లేదు. ఆయన మీద బ్రాహ్మణ వ్యతిరేకి అని 2 విధాలుగా ముద్ర ఉంది. అంటే ఆయన అధికారంలోకి రాగానే కరణాలని, మున్సబుల్ని, ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థలని రద్దు చేశాడు. ఈ రద్దు చేయటం వల్ల కరణాలని రద్దు చేయటం ద్వారా నియోగ బ్రాహ్మలు ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత ఆయన 30/87 అని ఒక యాక్ట్ పట్టుకొచ్చి అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేసి వైదికులను కూడా ఇబ్బంది పెట్టాడు. అలా బ్రాహ్మల మీద వాంటెడ్గానే దాడి చేశాడు ఆయన అనే ఒక అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే ఈయన బ్రహ్మజ్ఞాన పవన్ కళ్యాణ్ అనే ప్రశ్న మీద చర్చ జరగాల్సి ఉంటుంది. అంటే ఆయనకి బ్రహ్మజ్ఞానం ప్రసాదించారా, ఎవరు ప్రసాదించారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమన్నా ప్రసాదించారా అనేది ఇంకో సందేహం. ఈ సందేహం ఆ రోజునే అజ్ఞాతవాసి టైంలోనే మొదలైంది. ఇంకొక చర్చ ఏంటంటే ఆయన కొంత లెఫ్ట్కు ఉండేవాడు పవన్ కళ్యాణ్. లెఫ్ట్కు ఉండి మాస్టర్జీ వీళ్ళందరినీ దగ్గరకు తీసుకుని ఉండేవాడు. ఆయనతో పాటలు రాయించుకున్నాడు తన సినిమాల్లో. జానీ సినిమాలో పాటలు రాశాడు ఆయన. నారాజు కాకురమ్మ అన్నయ్య అనే ఓ పాట ఉంది. నవాబులు నిర్మించిన నగరంలో ఉంటూ కులమతాల గొడవలు మీకు ఎందుకు రన్నా ఇలాంటి పాటలు పెట్టుకున్నాడు. రామ మందిర వివాదం మీద కూడా ఆయన నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే ఖుషీ సినిమాలో లిబరలైజ్డ్ ఎకానమీ మీద సెటైర్లు వేస్తూ ఒక పాట ఉంది. ఇలా రకరకాలుగా ఆయన లెఫ్ట్గా ప్రొజెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం ఒక దశలో జరిగింది. గద్దర్తో కూడా సన్నిహితంగా మెలిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే సడన్గా ఆయన తన బండిని రైట్కి తిప్పాడు. రైట్కు తిప్పి రైటే నిజం అనే దిశగా వెళ్ళి అజ్ఞాతవాసి సినిమాలో ఆయన జంజం వేసుకుని కనిపించిన తర్వాత ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత అందరూ అనుకున్నట్టుగానే, అంటే ఆయన అప్పటికే రైటుకు తిరుగున్నాడు. జంజం వేసుకుని కనిపించిన క్షణమే అంతకు ముందే ఈ లెఫ్ట్ బ్యాచ్ మొత్తం బయటకు వచ్చేసింది. త్రివిక్రమ్ ఎంట్రీ తర్వాత వారు ప్రవేశించారు, మేము ఎగ్జిట్ అయ్యామని చెప్పి కూడా అందులో 2-3 బయట వ్యాఖ్యానించారు. ఈ బ్యాక్ డ్రాప్లో ఆయన పవన్ కళ్యాణ్ ఆయన మోడీకి అనుకూలంగా మాట్లాడటము, మోడీని కలవటం, అప్పటికి మోడీ ఇంకా ప్రధాని కాలేదు, వారిని వీరు దర్శించుకోవటం, ఆ ఫోటోలు బయటకు రావటం, ఇవన్నీ చూసాం. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ఈ జనసేన వారి తరఫున ప్రచారం చేస్తుంది అని చెప్పి బాధ్యతలు తీసుకున్నాడు. 2014లో ఆయన ప్రచారం చేశాడు. అది అధికారంలోకి వచ్చింది. అక్కడ వరకు ఓకే. కానీ ఇలా బీజేపీని భుజం మీద మోసినటువంటి పవన్ కళ్యాణ్ జంజం వేసుకుని తన్ని తాను బ్రహ్మజ్ఞానం ఉన్న బ్రాహ్మడుగానే అనుకుందాం పోనీ, అలా ప్రకటించేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ని లెఫ్ట్ హక్కును చేర్చుకుంది. 2019 ఎన్నికల్లో మళ్ళీ లెఫ్ట్తో ట్రావెల్ అయ్యాడు ఆయన. వామపక్షాలతో పోటీ చేసి ఫలితం రాకపోయేసరికి మళ్ళీ రైట్కి తిరిగాడు. ఇలా జిగ్జాగ్ వేలో ఆయన ప్రయాణం నడిచింది. రామారావు గారు కూడా లెఫ్ట్తోనే ఎక్కువ ట్రావెల్ అయ్యాడు. ఆయన ఎక్కువ కాలం ట్రావెల్ అయినటువంటి పార్టీలు సిపిఐ సిపిఎంలే ఆయనతో ట్రావెల్ అయినవి. ఆయన కాషాయము, వీరేమో ఎరుపు, ఈ రెండు కలిసి ట్రావెల్ అయినటువంటి ఒక విచిత్రమైన సందర్భం. ఒక్క నాదెండ్ల వెన్నుపోటు సమయంలో జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటం, ఆ సమయంలో మాత్రమే బీజేపీతో సన్నిహితంగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 85లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పట్ల కొంత సాఫ్ట్గా వ్యవహరించిన సందర్భం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి. ఆ తర్వాత మళ్ళీ డీవియేట్ అయ్యాడు ఆయన. డీవియేట్ అయిన తర్వాత రామారావు గారు చేసిన 100 తప్పులని వాళ్ళ పుస్తకం వేశారు, కోర్టులో కేసులు వేశారు ఎన్టీఆర్ మీద, రకరకాలు జరిగినాయి. ఆలే నరేంద్ర గారు ఊరూరా ఆ సభలు పెట్టి ఆ పుస్తకావిష్కరణలు చేశాడు. అప్పటి నుంచి తర్వాత ఎప్పుడో ఒకసారి అద్వానీ గారితో ఆయన అన్నమాట పేపర్లో బ్యానర్ ఐటమ్గా వచ్చింది, మీ కాషాయం వేరు మా కాషాయం వేరు. ఇదొక ధోరణి, ఎన్టీఆర్ ధోరణి. పవన్ కళ్యాణ్ గారిది ఇదొక ధోరణి. ఈయన కమిటెడ్గా, ఆయనేమో క్రిటికల్, ఎన్టీఆర్ క్రిటికల్గా మాట్లాడాడు ఆ రోజు. బ్రహ్మజ్ఞానం ఉన్నవారెల్లరూ బ్రాహ్మలే అంటే
అది క్రిటికల్ స్టేట్మెంట్. ఆ క్రిటికల్ స్టేట్మెంట్కి ఈయన ప్రాక్టికల్ ఆహార్యానికి మధ్య వైరుధ్యం ఉంది. వారి గొడవ వేరు, వీరి గొడవ వేరు. వీరు హిందుత్వ అనే దాన్ని అడాప్ట్ చేసేసుకున్నాడు బలంగా. ఆ అడాప్షన్ తాలూకా అంటే ఇక్కడ టోటల్గా యాంటీ లెఫ్ట్ ఓరియంటేషన్లోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇది కొత్తగా ట్రెండ్ కాదు. ఆయన ఆ రోజునే అంటే అజ్ఞాతవాసి సినిమా సమయానికే దీనిలో ఉన్నాడు, ఆ రూపంలో. అలాగే ఇప్పుడు ఆయన ఆహార్యం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన విపరీతంగా నామాలు బొట్లు తీర్చుకుని దాదాపు ఒక స్వామీజీ గెటప్లోకి వచ్చేసాడు ఆయన. పవన్ కళ్యాణ్ని చూస్తే ఆయన హెయిర్ స్టైలు, ఆయన అంటే గతంలో ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుని డ్యాన్స్ వేసింది ఇతనైనా అని అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఆ లెవెల్లో తన అటైర్ని మార్చేసుకుని ఆయన కొత్త ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే జంధ్యం అనేది బ్రాహ్మణులకి సింబలైజ్ చేయటం, తద్వారా ఈయన బ్రాహ్మడిగా మారితే మారి ఉండొచ్చు, తప్పేం లేదు దానిలో. అకార్డింగ్ టు ఎన్టీ రామారావు ఇది బ్రాహ్మడిగా మారిపోయి ఉండొచ్చు. ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. నేను బ్రహ్మజ్ఞానం ఉంది నాకు, అందుకని నేను జంధ్యం వేసుకున్నాను, నేను బ్రాహ్మణ్ణి అనేస్తే ప్రమాదం లేదు. బ్రాహ్మలు సమాజానికి చేసినటువంటి రకరకాల ఇబ్బందుల గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడేశారు. అది అయిపోయింది ఆ చరిత్ర. కాబట్టి ఇప్పుడు అంటే గతంలో అభివృద్ధి లేకపోతే ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అనే పేరుతో సమాజంలో ప్రచారంలో ఉన్నటువంటి భావజాలం మొత్తం కూడా తప్పు. అంటే దానివల్ల సాధించింది ఏం లేదు సమాజం అనే ఉద్దేశంతో ఆ భావజాలం తప్పు అని చెప్పి కొత్త భావజాలం అనే పేరుతో ఏ భావజాలాన్ని అయితే వామపక్ష భావజాలం పక్కకి నెట్టేసిందో ఆ భావజాలాన్ని పట్టుకొచ్చి ఈ వామపక్ష భావజాలానికి ప్రత్యామ్నాయంగా నిలబెట్టే ప్రయత్నం ఒకటి 90 దశకం ప్రారంభం నుంచి జరుగుతోంది. ఈ ప్రయత్నం సీరియస్గా సినిమాల్లో చేసినవాడు ఇతను త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నింటిలోనూ ఇది ఉంటుంది. ఆయన పాత విలువలు చెప్పడం కోసం సినిమాలు తీస్తాడు కాన్షియస్గా. దానికి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. ఒక అద్భుతమైన ఉదాహరణ అలవైకుంఠపురంలో అనే సినిమా. ఈ సినిమా ముందు ఇంటి గుట్టు అనే ఒక సినిమా ఉంది ఎన్టీ రామారావు. ఆ సినిమాలో ఒక దొంగకి ఒక జడ్జి గారు శిక్ష వేస్తాడు. శిక్ష వేసి ఆ సందర్భంగా అతనికి ఏదో భార్య పురిటి నొప్పులతో అంటే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, ఈయనకేమో జైలు శిక్ష వేస్తారు. దొంగకి అక్కడ ఇబ్బంది ఉందండి మా ఇంట్లో అని ఏదో చెప్తాడు. ఈయన వినడు. దొంగ కడుపుని దొంగే పుడతాడు కదా అన్న టైప్లో ఏదో వ్యాఖ్యానాలు చేస్తాడు ఆయన. చేస్తే దొంగ కడుపును దొంగ ఎందుకు పుడతాడు అని చెప్పి ఆ దొంగ గారు ఆలోచించి వారు బయటికి వెళ్ళి తన కొడుకుని తీసుకెళ్ళి జడ్జి గారి ఇంట్లో పెట్టి జడ్జి గారి కొడుకుని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టేసి పెంచుతారు. ఈ దొంగ కొడుకు అక్కడ పెరిగి పోలీసు అవుతాడు. జడ్జి గారి కొడుకు ఇక్కడ పెరిగి దొంగ అవుతాడు. ఆ జడ్జి గారి కొడుకు దొంగ అయిపోయి పెరుగుతాడు కదా. ఈ దొంగ అయిపోయిన జడ్జి గారి కొడుకుని పోలీస్ అయినటువంటి దొంగ గారి కొడుకు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. ఒక చాలా సీరియస్ క్రైమ్లో వీడు అదే జడ్జి గారి ముందు ఆ జడ్జి గారు తన పాత భావజాలంతో వీడికి శిక్ష చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ఆ సినిమా కథ. ఇక్కడ పెంపకమే ప్రధానం, కులం కాదు. ఎవడో ఏ కులంలో పుట్టినా కానీ వాడు ఎక్కడ పెరిగాడు అనే దాని మీద వాడు బ్రాటప్లో నుంచి వాటి తాలూకా కార్యక్రమాలన్నీ అక్కడి నుంచి రూపొందుతాయనేది ఆ సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇలాంటి కథే అలవైకుంఠపురంలో. ఇతను బాస్ కొడుకు ఒక చోట పెరుగుతాడు, ఈ గుమాస్తా కొడుకు అక్కడ పెరుగుతాడు. అక్కడ పెరిగినప్పటికీ గుమాస్తా కొడుకు గుమాస్తాలాగానే ఆలోచిస్తాడు. ఇక్కడ పెరిగినటువంటి బాస్ కొడుకు బాస్ లాగానే ఆలోచిస్తాడు. పుట్టుక నిర్ణయిస్తుంది, కులం నిర్ణయిస్తుంది అని మహానుభావుడైనటువంటి ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి పెద్ద మనిషి చెప్తాడు. ఈ భావజాలం ప్రమోట్ చేయటమే ఆయన సినిమాల లక్ష్యం. ఈ భావజాలమే వారికి ఇంకింది.
ఈ భావజాలం ఇంకించుకోవటంలో భాగంగా వారు బ్రాహ్మణీకరణ చెందుంటారు. ఆ చెందిన సందర్భంగానే వారు జంధ్యాన్ని ధరించారు. జంధ్యం ధరించటం తప్పని నేను అంటం లేదు, కానీ వారు ఏదైనా ధరించవచ్చు, ఎవరు ఏది ధరించినా తప్పులేదు. జంధ్యం తీసేయటం వెనకాల బ్రాహ్మణులకు ఒక ప్రయోజనం ఉండొచ్చు, జంధ్యం వేసుకోవడం వెనకాల ఆయనకు ఒక ప్రయోజనం ఉండొచ్చు. ఆ ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది ఖచ్చితంగా, ఆ ప్రయోజనాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఇది జంధ్యం వెనకాల ఉన్నటువంటి కథ. ఇక్కడ రామారావు గారి సిద్ధాంతానికి వీరి సిద్ధాంతానికి కూడా వైరుధ్యం ఉంది. వారి గోల వేరు, వీరి గోల వేరు. వీరు పూర్తిగా నమ్మారు దాన్ని, వారు దాని మీద విమర్శ చేశాడు, క్రిటికల్గా వెళ్ళాడు.